హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసుకునేటువంటి పనులైతే చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే 5 o'clock లేచాను. లేచిన తర్వాత ఇల్లు ఊడవడం, తుడవడం, అలాగే కంపౌండ్లో కడగడం అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అలాగే ముగ్గులు వేసేసి ఇంట్లోకి అయితే వచ్చేసి నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసి స్నానం అయితే చేసి వస్తానండి. స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వంటగదిలోకి వస్తాను. ఆ తర్వాత పిల్లలకు టిఫిన్ చేసి ఇచ్చానండి. పాలు వేడి చేసి ఇచ్చాను. పిల్లలు పాలు తాగారు. అలాగే టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ చేసిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే లంచ్లోకి అయితే పచ్చిమిరపకాయల పప్పు చేస్తున్నాను. ఆ తర్వాత వంకాయ ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను. పిల్లలకు టైం అవుతుందండి, బాక్స్ అయితే పెట్టేయాలి కాబట్టి ఇంకా వెంబడింబడి అయితే పెట్టేస్తున్నాను. ఇటు పప్పు పెట్టేసాను, అటు సైడ్ అయితే అన్నం పెట్టేశానండి. ఇంకా తర్వాత అవి రెండు స్టవ్ పైన అవి అయితే అవుతున్నాయి కాబట్టి ఇక్కడైతే కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. వంకాయ ఆలుగడ్డకు ఫస్ట్ అయితే టమాటాలు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుంటాను. ఆ తర్వాత ఆలుగడ్డ కట్ చేసుకుంటాను. లాస్ట్లో వంకాయలు కట్ చేసుకుంటాను. ఇలా అయితే వంకాయలు తర్వాత కడిగి పెట్టేసుకుంటున్నాను. ఆలుగడ్డలు కట్ చేసిన తర్వాత మనం ఉప్పు నీళ్ళు అయితే వేసి పెట్టాలి. కొన్ని మంచినీళ్ళు తీసుకొని దానిలో ఉప్పు వేసి పెట్టాలి. దానిలో వంకాయలు ఆలుగడ్డలు అయితే పెట్టేస్తున్నాను. ఒకసారి కడిగేసి మనం ఇంకా కర్రీ చేసేటప్పుడు అందులో వేసేసుకోవాలి. ఇవి ఎందుకంటే ఉప్పు నీళ్ళు ఎందుకు వేస్తామంటే అవి మనం కట్ చేసి వేసామంటే వంకాయలు నల్లబడతాయి కాబట్టి ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల ఏం నల్లబడవు కాబట్టి ఉప్పు నీళ్ళలో వేస్తాము. ఇలా అయితే వంకాయలు లాస్ట్కి అయితే కట్ చేస్తానండి. మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకుంటే బ్లాక్ అవుతాయి కాబట్టి లాస్ట్ కట్ చేస్తాను. ఇవైతే కట్ చేసుకున్న తర్వాత ఇంకా వెంబడి అయితే కర్రీ అయితే పెట్టేసుకోవాలి. అటు సైడ్ అయితే పప్పు అయితే కంప్లీట్ అయిపోతుంటుంది. పప్పు దించేసి కర్రీ అయితే పెట్టేస్తాను. ఇవి కట్ చేసుకున్న తర్వాత మరొకసారి మంచినీటితో మళ్ళొకసారి వాష్ చేసుకుంటాను. ఇప్పుడైతే అన్నీ కంప్లీట్ అయిపోయాయి, కట్ చేసుకునేటివి. ఆ తర్వాత అయితే స్టవ్ పైన పప్పు దించేసాను. పప్పు దించేసి ఒక బాండి పెట్టేసుకొని కర్రీకి అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అవి కొద్దిగా మగ్గేటప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అలా కొద్దిసేపు ఉల్లిపాయను మగ్గించుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసి కలుపుతున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది నూనెలో కొద్దిసేపు అయితే కొద్దిగా పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గాలి కదండి. కాబట్టి ఫస్ట్ అయితే అల్లం వేస్తాను. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను. ఉప్పు వేసి వెంబడి అయితే టమాటాలు వేసాను. ఎందుకంటే టమాటాలు కొద్దిసేపు మగ్గాలి కాబట్టి టమాటాలు వేసాను. ఉప్పు వేయడం వల్ల టమాటాలు కొద్దిగా తొందరగా మగ్గిపోతాయి. ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఒక్కసారి కలుపుకున్న తర్వాత వంకాయ ఆలుగడ్డ అయితే వేసేస్తాను ఇందులోనే. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత వీటిని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కారం అయితే వేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే సిమ్లో పెట్టి మగ్గించాలి. ఒక 5 minutes అయిన తర్వాత కారం వేసుకోవాలి. అప్పుడైతే వేయొద్దు. నేనైతే వెంబడే చూపించాను కానీ కొద్దిసేపు అయితే ఆగాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేశాను. కొద్దిగా ధనియాల పౌడర్ వేశాను. వీటిని మంచిగా కలిపి మనం క్యాప్ పెట్టేసి ఒక 5 minutes సిమ్లో పెట్టి మగ్గించాలి. ఆ వంకాయ అనేది కూడా కొద్దిగా మగ్గాలి కదండి, వంకాయ ఆలుగడ్డ.
అలాగే ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ అయితే వాటికి పట్టాలి కాబట్టి సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. అది మగ్గేంత వరకు అయితే మధ్య మధ్యలో అది కలుపుతూ ఉండాలి. అప్పటి వరకు అయితే పప్పు అయితే ఉడికిపోయింది కాబట్టి పప్పు అయితే రుబ్బేసి పోపు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలో అయితే కల్లుప్పు ఉంటారు కదండి, ఇలా ఉప్పు, ఆ ఉప్పు అయితే వేసి రుబ్బేసుకుంటున్నాను. ఈ పప్పు అయితే చాలా బాగుంటుందండి, పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటాం కాబట్టి చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మనం పప్పు పెట్టి వేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే వెల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు వేయడం వలన మంచి రుచి అయితే వస్తుంది. ఇలా ఆవాల జీలకర్ర ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకున్న కొద్దిసేపటికి ఆవాల జీలకర్ర వేసుకోవాలి. లాస్ట్లో అయితే కరివేపాకు వేసి పప్పు అయితే కంప్లీట్ చేసుకోవాలి, పెట్టేసేయాలి. పప్పులో వేసేసుకోవాలి. ఆ తర్వాత పప్పు అయితే డిష్ అవుట్ చేసేస్తున్నాను. వేరే ఒక గిన్నెలోకి అయితే చేంజ్ చేశాను. ఆ తర్వాత కర్రీలో అయితే కొద్దిగా అయితే వాటర్ వేసానండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండి. ఇలా అయితే వాటర్ వేసిన తర్వాత వాటర్ అనేది కొద్దిగా చిక్కగా అన్నట్టుగా ఉండాలి. మరీ వాటర్ అయితే మొత్తం పోయేంతవరకు అయితే ఏం పెట్టను. ఇంకొద్దిసేపు మగ్గేస్తే అయిపోతుందండి. కర్రీ కూడా కంప్లీట్ అయినట్టే అండి. ఒక 5 minutes అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయండి. అన్నం కంప్లీట్ అయింది, పప్పు కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత వంకాయ ఆలుగడ్డ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఫ్రై అయితే ఓన్లీ వంకాయ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై అలా కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే బాక్సెస్ అయితే పెట్టించి పంపించేశాను. ఇంకా తర్వాత నా క్లీనింగ్ రొటీన్ అయితే ఉంటుంది కదండి. స్టవ్ అయితే ఇప్పుడు ఎప్పటిదప్పుడైతే క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాత నేను టిఫిన్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ రొటీన్ అండి. ఇది ఈవినింగ్ అయితే ఇల్లు ఊడవడం అయితే స్టార్ట్ చేశాను. 4 o'clock నుంచి అయితే పనులు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ ఇల్లు ఊడ్చిన తర్వాత బట్టలు అయితే మడత పెట్టాలి. బట్టలు అయితే తీసుకొచ్చాను. ఇలా అన్ని బట్టలు మడత పెట్టేసిన తర్వాత పిల్లలైతే ఈవినింగ్ వచ్చేసారండి. వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇచ్చేసాను. మళ్ళీ పాలైతే వేడి చేసి ఇచ్చేసాను. ఇది ఆల్మోస్ట్ 7:30 ఆ టైంలో అనుకుంటాను. నైట్ డిన్నర్ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. అంతకుముందు అయితే దోశపిండి ఉందండి, దోశపిండి అయితే రుబ్బి పెట్టేస్తున్నాను. రేపటి కోసం అయితే ఈరోజు పల్లీలు అయితే కాల్చుకుంటున్నానండి. రేపు మార్నింగ్ అయితే కొద్దిగా టైం అవుతుంది కాబట్టి ఒక 5-15 minutes టైం అయితే మనం మిగిలించుకోవచ్చు. ఇలా పల్లీలు అయితే నేను వేయించి పెట్టేసుకుంటాను. మనం రేపు ఉదయం లేచి ఆ పనులు చేసేటప్పుడు చాలా హడావిడి ఉంటుంది కాబట్టి ఒకరోజు ముందు మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. పల్లీలు అయితే కాల్చబెట్టేసి పల్లీలు, పచ్చిమిర్చి అవన్నీ అయితే ఒక దానిలో పెట్టేస్తాను. మార్నింగ్ లేచిన తర్వాత దానికోసం హడావిడి పడాల్సిన అవసరం ఏముండదండి. పల్లీలు అన్నీ కాల్చి పెట్టేసుకుంటాం కాబట్టి మరి చట్నీ చేసేసి దోశలు అయితే వేయచ్చు. కొద్దిగా టైం అయితే మనకు అక్కడ సేవ్ అవుతుంది. ఇప్పుడైతే పిండిలో సగం పిండి అయితే తీసి పెడతానండి. ఎల్లుండి రేపు దోశలు వేసాను కాబట్టి ఎల్లుండి పొంగనాల కోసం అయితే కొద్దిగా పిండి అయితే తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపటికి ఎంత అవసరమో అంత అయితే పిండి పక్కకు తీసి పెట్టేసుకుంటాను. అది బయట పెట్టేస్తాను. ఈ వైట్ ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇదైతే బయట పెట్టేస్తాను. రేపటికైతే ఇప్పుడు ఇంత అయితే పిండి సరిపోతుంది కాబట్టి ఇదైతే నైట్ అంతా పులవాలి కాబట్టి ఇది బయట ఉంటుంది. అదైతే తీసి లోపల పెట్టేస్తాను. ఇంకా మా డిన్నర్ కూడా నైట్ కంప్లీట్ అయిపోయిందండి. పల్లీలు అయితే ఇలా కాల్చి పెట్టేసుకొని మొత్తం పొట్టు అయితే తీసి పెట్టేసుకుంటాను. నైట్ అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి. నైట్ కిచెన్ అయితే ఇలా ఉంటుంది పడుకునేటప్పుడు నాది. ఎందుకంటే మొత్తం క్లీన్ చేసేసి పడుకుంటాను. ఇక్కడ పిండి అయితే ఉంది. స్టవ్ అయితే ఇలా క్లీన్ చేసి పెట్టేశాను. ఓకే అండి.